ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో 3 ఏళ్ల క్రితం ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ వైపు అడుగులు పడకపోవడం, దర్శక హీరోలు ఇతర ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడంతో బన్నీ సందీప్ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు నిర్మాత భూషణ్ కుమార్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సందీప్ వంగతో బన్నీ సినిమా ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. కబీర్ సింగ్ సినిమాని టీ సిరీస్ బ్యానర్ ఓ రూపొందించిన సందీప్ రెడ్డి వంగ భూషణ్ కుమార్తో కలిసి మరికొన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి కమిట్ అయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే యానిమల్ సినిమా చేశారు. ఇదే క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాని ప్రారంభించారు. యానిమల్ సీక్వెల్గా యానిమల్ పార్క్ సినిమా ఉంటుందని ఇదివరకే ప్రకటించారు. మరోవైపు అల్లు అర్జున్ సైతం వరుస సినిమాలు లైన్లో పెడుతున్నారు. అట్లీ, లోకేష్ కనగరాజులతో సినిమాలు చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ సందీప్ సినిమా ఉండకపోవచ్చనే రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాత భూషణ్ కుమార్ ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. బోర్డు 2 మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భూషణ్ కుమార్ టీ సిరీస్ బ్యానర్లో సందీప్ రెడ్డి వంగ చేయబోయే సినిమాల లైనప్ గురించి తెలిపారు. సందీప్ రెడ్డి వంగతో ప్రస్తుతం స్పిరిట్ మూవీ చేస్తున్నాం. దీని తర్వాత యానిమల్ పార్క్ ఉంటుంది. ఇదే క్రమంలో అల్లు అర్జున్తో సినిమా చేయనున్నాం అని నిర్మాత స్పష్టం ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ సందీప్ రెడ్డి సినిమా ఆగిపోయిందనే రూమర్స్కు చెక్ పడింది. నిజానికి అల్లు అర్జున్తో సినిమా చేయాలని సందీప్ రెడ్డి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. 2011లోనే బన్నీకి ఓ స్టోరీ నేరేట్ చేశారు సందీప్. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ కోసం అల్లు అర్జున్ని అనుకున్నా. కాంబో సెట్ అవ్వలేదు. డెబ్యూతోనే సందీప్ సెన్సేషనల్ డైరెక్టర్గా మారిపోయారు. కబీర్ సింగ్ యానిమల్ సక్సెస్తో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయారు. బన్నీ సందీప్ కాంబోలో సినిమా ఎప్పుడొచ్చినా అది బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.